హలో అండి, పనస్తోలని తినేసి గింజల్ని పడేస్తున్నారా? వాటిని కొద్దిగా ఎండలో పెడితే దాని లేయర్ అంతా ఎండిపోయి తీయడానికి ఈజీగా వస్తుంది. ఆ లేయర్ని తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్కలుగా కట్ చేసిన పనస గింజల్ని కొద్దిగా వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్లో ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఈ గింజల్ని ఇందులో వేసి 1 మినిట్ పాటు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నిటినీ కూడా వేసుకుని ఈ స్పైసెస్ అంతా గింజలకి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా అంతటిని కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మనం ఒక గింజను పట్టుకుని చూస్తే ఈ విధంగా ఉడికిపోతుందండి. నొక్కి చూస్తే అంతా స్మాష్ అయిపోయింది కదా, ఉడికిపోయినట్టు. ఇప్పుడు సర్వ్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.